చంద్రబాబు నాయుడు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారంటే ఎవడన్నా నమ్ముతాడా? 9 నెలలు అయింది, ఆల్మోస్ట్ 300 రోజులు. అప్పుడే చెప్పాను, వీళ్ళకి బుర్రలేక, ఈ రాజకీయ నాయకులు, ఈ ఎమ్మెల్యేలకి బుద్ధి లేక ఈ గాడిదలు ఏం చేశారు? ఆయన పార్టీ తరపున నిలబడ్డారు. అదే ప్రజాశాంతి పార్టీ తరపున నిలబడితే పంపు పెట్టి 5 లక్షల కోట్లు అధికారం లేకుండా తెచ్చినోడిని 50 లక్షల కోట్లు తేలేనా? ఇప్పుడైనా 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రామ స్థాయిలో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేయండి. మనల్ని అడిగినోడు లేడు, మనల్ని అడ్డునోడు లేడు. కమాన్, లెట్స్ కంటెస్ట్. ఇప్పుడైనా సరే అపోజిషన్ వారందరిని రమ్మనండి, కలిసి పోరాడదాం, రాష్ట్రాన్ని కాపాడదాం, రాష్ట్రాన్ని బాగు చేద్దాం. ఐ హ్యావ్ డన్ ఇట్, ఐ నో హౌ టు డూ ఇట్. ఇప్పుడు అధికారం లేకుండా, ఎఫ్సిఆర్ఏ లేకుండా డబ్బులు తేలాం, గవర్నమెంట్ లేకుండా డబ్బులు తేలాం. అయినప్పటికీ ప్రశ్నిస్తున్నా, అన్ని పనులు మానుకొని, లక్షల కోట్ల ఆదాయం మానుకొని. ఎందుకు ప్రశ్నిస్తున్నాను? నెలకోసారి వెళ్తున్నాను, మళ్ళీ ట్రంప్ రెచ్చిపోతాడని. నేను వెళ్ళకపోతే వెళ్తున్నాను. మన తెలుగు వాళ్ళు 18,000 మందిని పంపిస్తుండే, 8 లక్షల ఇల్లీగల్ని ఆపేనా లేదా? కనీసం చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మోదీ కానీ నోరిప్పి మాట్లాడారా? నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, మీడియాలో మాట్లాడుతున్నాను, కోర్టులో మాట్లాడుతున్నాను. నేను చేయవలసినవి చేస్తున్నాను, నేను సక్సెస్ అవుతున్నాను. ఐ ఆమ్ హియర్ ఫర్ యూ, ఐ ఆమ్ విత్ యూ, ఐ ఆమ్ ఫర్ యూ, and I will do everything within my capacity to defend the fundamental rights of our Telugu people, especially both Telugu states and Telugu people, whether they are in America or 200 countries. I am there with you. I am giving you one letter. చూసారు కదా, ఆ లెటర్ తీసుకెళ్తే ఇమిగ్రేషన్ వారు ఎవరు మిమ్మల్ని డిటైన్ చేసినా మీ పాస్పోర్ట్ నెంబర్తో వెంటనే మిమ్మల్ని వదిలేస్తారు. ఎవరైనా చేశారు ఆ పని? ఇప్పుడు ఎన్ని ఛానళ్ళు మీడియాలో అయ్యిస్తున్నారు? ఎవరు మనకి? ఎవరో 2-3 తప్ప. ఓ ఏబిఎన్నో, ఓ బిగ్ టీవో, 10 టీవీయో. ఎందుకు వాళ్ళు తిడుతున్నానని? ఏ లేదు, ఇంకో సబ్జెక్ట్ మీరు అడగండి, తెలంగాణకు సంబంధించింది, కానీ అది మాట్లాడాలి. ఎన్ని రోజులు అయింది? 8 మంది ప్రాణాలు పోతుంటే, అయితే నా అంచనా ప్రకారం వాళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడు కనీసం వాళ్ళ డెడ్ బాడీస్ని తీసుకురావడానికైనా, వారి కుటుంబాలని ఆదుకోవడానికైనా తెలంగాణ ముఖ్యమంత్రి మెగా కృష్ణారెడ్డి ఇంటికి వెళ్ళడానికి ఖాళీ ఉంటుంది ఆయనకి, వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళడానికి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిన 2 లక్షల కోట్లు మెగా కృష్ణారెడ్డిని జైల్లో పెడతానన్నాడు. 100,000 సార్లు మాట్లాడాడు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని ఇంటికి రమ్మంటాడు, ఈయన వెళ్ళి మెగా కృష్ణారెడ్డిని కలుస్తాడు. కానీ ఆ మెగా కృష్ణారెడ్డి కలడానికి టైం ఉంది, కానీ అక్కడ శ్రీశైలం ప్రాజెక్టులో పాపం 8 మంది ప్రాణాలు పోతుంటే 5 నిమిషాలు వెళ్ళడానికి రేవంత్ రెడ్డికి 7 రోజులు సమయం లేదు. మరి అది నేను మాట్లాడాలా వద్దా? అదే శ్రీశైలం టన్నల్, ఎస్ఎల్పిసి అంటే ఎవరికి అర్థం అవుద్ది? శ్రీశైలం టన్నల్ అంటే అర్థమయ్యే భాషలో, నేను అప్పుడు అమెరికన్ పీస్ మిషన్ అనేవాడిని, ఎవరికి అర్థమయ్యేది కాదు. ఆ పీస్ ఎట్లా, మిషన్ ఎట్లా అని. అరే బీఆర్ఎస్లో చేశారు అది. అసలు అది కట్టేసి కంప్లీట్ చేసి ఉంటే అసలు కేసీఆర్కి, కేటీఆర్కి, కవితకి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. కాళేశ్వరం విషయం కానీ, శ్రీశైలం విషయం కానీ. ఎందుకంటే వారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 11 కిలోమీటర్లు అది కంప్లీట్ చేసి ఉంటే 10,000 కోట్లు కూడా అవదు, 1,000-2,000 కోట్లే అట. అది కంప్లీట్ చేసి ఉంటే ఎంతమందికి చక్కగా నీరు వచ్చును. అది కాకుండా ఈ డీల్స్ కొరకు కూలిపోయే కూలేశ్వరం కట్టారు కాళేశ్వరాన్ని. తద్వారా సంవత్సరానికి 15,000 కోట్లు వడ్డీ, అప్పు చేసింది 1,10,000 కోట్లు, వడ్డీతో ఇంకో దాదాపు ఇప్పుడు 2.5 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలకు భారం అయిపోయింది. మాట్లాడే నాదుడు లేడు. మాట్లాడితే వార్నింగ్లు ఇస్తారు. నేను ఎవడు వార్నింగ్లకు పట్టుకుని, నాకు వార్నింగ్లు ఇస్తేనే రెచ్చిపోతాను నేను. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 58 సార్లు నన్ను ప్రతి అడుగున ఆపారు. గుర్తుందా మీకు? నందిగామలో 5 లక్షలు యూత్. ఇప్పుడు మరలా యూత్ అంతా మన వైపు ఉన్నారు. ఎందుకు? ఇప్పుడున్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ నాయకుడైనా సర్పంచులకి ఏం చేయలేదు, అప్పులు తీర్చలేదు, బడ్జెట్ ఇవ్వలేదు, రైతులకు న్యాయం చేయట్లేదు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు. ఏం చేయాలి? ఉద్యోగస్తులందరూ
మీకు జీతాలు రావాలి అంటే పెరగాలి అంటే కేఏపాలు రప్పించాలి. టీచర్స్ ఏంటి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని, నిరుద్యోగులు అందరూ ఏం చేయాలి, గ్రూప్ పెట్టి 100 మందిని మీరు యాడ్ చేయాలి. దట్స్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్. ఒక్కొక్కరు 100 మందిని గ్రూప్ పెట్టి యాడ్ చేయండి. ఐఎమ్ దేర్ ఫర్ యూ. 100 కంపెనీలు తెచ్చాను, తేగలను, ఇచ్చాను, ఇవ్వగలను, చేశాను, చేయగలను. అఫీషియల్గా నేను చేసినవన్నీ మీ కళ్ళకు కనబడుతున్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా అనేక సార్లు, ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అపోజిషన్ లీడర్గా ఎందుకు వచ్చారు? మోదీ ఎందుకు వచ్చారు నా దగ్గరికి? ఈరోజు మోదీ పవన్ కళ్యాణ్ని 300 మందిలో కలిసి హ్యాండ్ షేక్ ఇచ్చి నువ్వు బాగున్నావే, నీకు రాజకీయం అనవసరం, నువ్వు హిమాలయాలకు పోరా అంటే ఆయన పొంగిపోతున్నాడు. అప్పుడే కాదు సార్, వచ్చేసారి ఓటమైన తర్వాత, ఓడిపోయిన తర్వాత వెళ్దాం అంటాడు ఈయన. ఆయనేమంటాడు, నువ్వు రోజుకో మాట్లాడుతున్నావు, పూటకో వేస వేస్తావు, నీకేదో ఫాలోయింగ్ ఉందనుకున్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు ప్రజల మధ్య, తెలుగు ప్రజలందరికీ తెలిసిపోయింది నువ్వు అవసరం ఇదని, ఇంకా ఎందుకు నీకు రాజకీయం, నువ్వు సన్యాసం తీసుకో అంటాడు. పాప సన్యాసం తీసుకుంటే భార్య పిల్లలుగా. నేను ఇచ్చే సలహా ఏంటంటే పవన్ తమ్ముడికి, నువ్వు బయటకు వచ్చేసాయి, నీకు వాళ్ళు సెట్ అవ్వరు, నువ్వు ఊగినా ఎవడు పట్టించుకోవట్లేదు, నువ్వు మాట్లాడినా ఎవరు వినిపించుకోవట్లేదు. ఎందుకు అంటే నువ్వు ఎన్ని దశావతారాలు ఎత్తావు. ఒక వీడియో నాకు దగ్గరికి వచ్చింది, ఆయన దశావతారాలు ఎత్తడం, సిపిఐని పొగడ్డం, సిపిఎంను పొగడ్డం, బీఎస్పీని పొగడ్డం, టీడీపీని తిట్టడం, మళ్ళీ టీడీపీని పొగడ్డం, కాంగ్రెస్ని తిట్టడం, మళ్ళీ కాంగ్రెస్ని పొగడ్డం, కమ్యూనిస్టులు తిట్టడం, ఇంకొక కమ్యూనిస్ట్ నేషనల్ హూగో చావేజ్ లీడర్స్ని ఫోటోలు పెట్టుకోవడం, ముస్లింలని పొగడ్డం, ఇప్పుడు ముస్లింలని అల్లాని తిట్టడం. అర్థం చేసుకో, ఒక అన్నగా, దైవజనుడిగా. నా బుక్ నేను ఓపెన్ చేశానా? చాలామంది అడుగుతున్నారు మీ బుక్ ఏంటండి. నాది ప్రేయర్ బుక్, నాది రెడ్ బుక్ కాదు, లేదా గ్రీన్ బుక్ కాదు. నా దగ్గర ప్రేయర్ బుక్ ఉంటుంది, నిజంగా ప్రేయర్ బుక్ ఉంది. అందులో ఎవరిని దేవుడు సర్వనాశనం చేయాలి 7 బోర్డు మెంబర్స్ని రాశాను, రాజశేఖర రెడ్డి పేరు రాశాను, 100 సార్లు చెప్పాను. పాపం చనిపోయిన తర్వాత బాధేసింది. మార్పు చెందాలి అని బుక్లో ప్రేయర్ రాస్తాను. రాత్రి 1 గంట 2 గంటలకు ప్రేయర్ చేశాను అనేక మంది కొరకు. ఏంటా ప్రేయరు? మార్పు చెందాలి, మార్పు చెందని ఎడల వారు అలాగే నశిస్తారు అని ఆ బుక్లో ఉంటుంది. దీవించాలి అని ఒక బుక్. ఎవరిని దేవుడు దీవించాలి, ఎవరికి ధైర్యం ఇవ్వాలి, ఎవరికి అబ్బోయ్ 9 నెలల నుంచి దేవుడు జగన్మోహన్ రెడ్డిని కాపాడాలి, ఆయనకి ధైర్యం ఇవ్వాలి, మరలా ఆయన నిలబడాలి. చూసావా నాకు ఎంత ప్రేమ, ఎందుకంటే అందరూ ఆయన్ని ఫినిష్ చేశారు. ఆయన ఏం తప్పుడు పని చేయలే. ఆయన సీఎంగా ఉన్నప్పుడు, అప్పుడు నన్ను కలిసి ఉంటే ఇప్పుడు ఆయనే సీఎంగా ఉందును, నేను సెంట్రల్లో ఉందును. నేను వెళ్ళి 30-40 నిమిషాలు నిలబెడితే ఆయన కలవలేదు. ప్రైడ్ ఈజ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రేయర్ చేస్తున్నాను, ఆయన నన్ను కలవాలి, ఆయన మనిషి మారాలి, ఆయన మరలా స్ట్రాంగ్ అవ్వాలి. ఇది నా ప్రేయర్. ప్రజలు ఓట్లు వేయాలి, డిఫరెన్స్. దేవుడు ఓట్లేడు. దేవుడే ఓట్లేసేటట్టయితే దూతలను పంపించిన ఆయన 10 లక్షల మందిని విశాఖపట్నం దూతలతో ఓట్లేయించి అందులో. దేవుడు ఓట్లేయడు, దూతలు ఓట్లేయు, ప్రజలు ఓట్లేయాలి. ఒకటి, ఓటింగ్ మెషిన్ ఈవీఎంలు ఉన్నంత వరకు ఈ దేశంలో న్యాయం జరగదు అని ఇప్పుడు చెప్తున్నాను. 2019 ఏప్రిల్ 10 చెప్పాను. ఈవీఎంలు మోసం అని 3 రోజుల క్రిందట ట్రంప్తో చెప్పించాను. ఆ వీడియో వైరల్ అవుతుంది. ఇలాన్ మస్క్ కోర్టులో అడిగారు, ఇలాన్ మస్క్తో చెప్పించాను, ట్వీట్ చేయించాను. మేము చెప్పకూడదు, నేనేం చేస్తున్నాను అన్నది నా పని సీక్రెట్గా జరగాలి. అన్నీ చెప్తే ఆ చెప్పిన వాళ్ళు కూడా మళ్ళీ నన్నే కలరు. ఎందుకంటే ట్రంప్ ఎంత సీక్రెట్గా కలిశాడో అది దేవుడు ఒక్కడికే తెలుసు. నేను ఫోటోలు రిలీజ్ చేయమంటారు కొందరు, మీరు రిలీజ్ చేయండి అని, అంటే మళ్ళీ కలకుండా ఉండడానిక. అందులో నాకేటి అబద్ధం ఆడడం రాదు, మోసం చేయడం రాదు, ఒంట్లో హృదయంలో దాచుకోవడం రాదు. ఉన్నవన్నీ సత్యాలు చెప్పేస్తాను, కొన్ని చెప్పకూడని కూడా నేను చెప్పేస్తుంటాను. ప్రతిపక్ష యోధ ఇచ్చారు. ఇందిరాగాంధీ 400 ఎంపీలు గెలిచినప్పుడు మన తెలుగుదేశం పార్టీ 30 గెలిచినా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. హోదా, ఆ హోదా మాకు ఇవ్వండి అని ఆయన డిమాండ్ చేయడంలో తప్పు లేదు.
బాయ్కట్ చేయాలి. కానీ పూర్తిగా అసెంబ్లీని వదిలేసి, ప్రజల్ని వదిలేసి అది నష్టం కలుగుతుంది. ఎందుకంటే ప్రశ్నించేవాడు లేడు. ఈ బీజేపీ, ఈ టీడీపీ, ఈ జనసేన కలిసి ఇంకా ఇష్టం వచ్చిన బిల్లులు పాస్ చేసేస్తున్నారు. నేను అసెంబ్లీలోకి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు. నేనైతే ఒక్కడినైనా వెళ్దును, అసెంబ్లీని ముట్టడించినట్టు చేద్దును. పార్లమెంట్కు ఒక్కడిని వెళ్ళిన 542 మందిని నిలబెడుదును. వేర్ దెర్ ఇస్ ఎ విల్ there is a where there is a wish there is a will, where there is a will there is a path, where there is a path there is a plan, where there is a plan we can do wonders. This is my quote. So నా సలహా ఏంటంటే జగన్ తమ్ముడికి, నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, ఎవరి సలహాలో వినొద్దు, సొంత బుర్ర వాడు, పోరాడు, తప్పులేదు. వాళ్ళే జోకులు వేస్తారు, వాళ్ళకి ఇంకో పని లేదు, వాళ్ళు ఏ స్టోరీలు చెప్తారు, వాళ్ళకి ఇంకో పని లేదు, విను, పర్వాలే. కానీ పోరాడు ప్రజల కొరకు. అసెంబ్లీ ఎమ్మెల్యే అయింది అసెంబ్లీకి వెళ్ళడానికి, ఎంపీ అయింది పార్లమెంట్కి వెళ్ళడానికి. ఏదో అటెండెన్స్ 6 నెలలకోసారి వెళ్ళి అటెండెన్స్ వేయించుకొని వస్తే దానివల్ల నష్టమే. కానీ ప్రజలకి, వైసీపీ పార్టీకి వారి ఉద్దేశమే అపోజిషన్ లేకుండా చేయాలని. మరలా నీకు మోదీ కరుణిస్తాడని అనుకోవద్దు. మోదీ అజెండా వేరా, చంద్రబాబు నాయుడు అజెండా వేరా, పవన్ కళ్యాణ్ అజెండా అందరికీ తెలుసు. ఇప్పుడే బీజేపీ సెంటర్లో ఓడిపోతే వెంటనే బయటకు వచ్చేస్తాడు పవన్ కళ్యాణే. ఆవిడ ప్రాపర్టీల కొరకు ఫైట్ చేస్తుంది, శర్మిల పిచ్చి తొగ్గులకలాగా. ఆవిడ తెలంగాణలో రేవంత్ రెడ్డి నిన్ను ఒడికిస్తున్నా అన్నది, నేనే నెక్స్ట్ సీఎం అన్నది. అరే ప్యాకేజ్ స్టార్ మొత్తం ప్యాకేజ్ క్లోజ్ చేసుకొని వచ్చేస్తుంది అన్నాను. నేను చెప్పింది 100 సార్లు మీరు విన్నారు, 1000 సార్లు విన్నారు. ఆవిడ ప్యాకేజ్ స్టార్ అని క్లోజ్ అయిపోయింది చాప్టర్. కానీ జగన్ది తప్పే. తల్లికి రావాల్సింది తల్లికి, చెల్లికి రావాల్సింది చెల్లికి ఇచ్చేస్తే ఆస్తులు బాగున్ను. అరే ఆస్తులు ఏం చేసుకుంటారు? 5 లక్షల కోట్లు కుడి చేతితో ఇచ్చి ఎడం చేతికి తెలియదు నేను ఇచ్చానని. 2 747లో దిగినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. అది మన హైదరాబాద్లో, మన చెన్నైలో, మన ఢిల్లీలో, బొంబేలో దిగినప్పుడు 747 అంటే ప్రపంచంలో ఇంకో మానవుడికి లేదు. ఇప్పుడు ఉన్నాయి అమెరికా తుసాన్లో, మెక్సికో టివానాలో. ఎందుకు వచ్చేసాను ఇక్కడికి? వాళ్ళ ఆ ప్లేన్లు తీసుకురానివ్వరు, డబ్బులు తీసుకురానివ్వరు, నన్ను నిలబడినివ్వరు, నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తాను. నేను తప్ప మోదీని ఈ విధంగా ప్రశ్నించే నాదుడు లేడు. ప్రశ్నించిన వాళ్ళందరినీ లోపల పెట్టేశారు. మోదీ గవర్నమెంట్స్ డీలిమిటేషన్ ప్లాన్ ఈజ్ ది డెవిల్స్ ప్లాన్ టు డిస్ట్రాయ్ డెమోక్రసీ, టు లిమిట్ సౌత్ ఇండియన్ పవర్ and to attack those who are still opposing him, such as Tamil Nadu Chief Minister Stalin, West Bengal Chief Minister Mamata Banerjee, and most powerful MP Mr. Akhilesh Yadav. Indian democracy is dead. Indian judiciary is weakened. Indian secularism is suffering beyond imagination. By introducing the delimitation, they want to increase North Indian member of parliament seats, decrease South Indian MP seats. Therefore, I am calling upon all the opposition leaders, irrespective of your differences, all 18 political parties, come out. Now or never. Otherwise, if you don't face now, you will face only BJP as a single ruling party like China's party or Russian party. I told on April 10th, 2019 at the Election Commission, after 3 phases, if the elections were not conducted with ballot paper, there won't be any serious opposition. And that's what is happening. That's what they are planning. They have finished everybody who has opposed in a serious way, such as Kejriwal and Chandrababu Naidu.
Now Chandrababu Naidu completely surrendered, just like Jagan surrendered while he was the CM for 5 years. So, we can do wonders. Remember N.T. Ramarao, only an actor, non-politician, with 30 plus MPs. He shook and stood as the second most powerful party when Indira Gandhi had 400 MP seats. So come join with me. I will lead the fight. We will have 42 MPs in Telugu states because the present political parties in both Telugu states have surrendered themselves to RSS BJP dictatorship rule. మోదీకి సరెండర్ అవడం చాలా విచారకరమైనది. డీలిమిటేషన్ ద్వారా వీళ్ళు అపోజ్ చేయకపోవడం, పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఇక్కడ జగన్ కానీ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ అపోజ్ చేయకపోవడం చాలా విచారం. రాష్ట్రం అంతా రావణ కాష్టంగా మారిపోయింది, దేశమంతా రావణ కాష్టంగా మారిపోయింది. లక్షల మంది క్రైస్తవులను ముస్లింలను మరి మణిపూర్లో ఏ విధంగా చేశారో మీరు చూస్తున్నారు. కనుక రండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి. 7569441275 గ్రూపులు పెట్టండి. గ్రామ మండల నియోజకవర్గ స్థాయి, ముందు మీరు నియోజకవర్గం పేరు పెట్టి మీ మండలం మీ గ్రామం. ఇప్పటికే 96 లక్షల మంది జాయిన్ అయ్యారు, అందరూ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.